ఏంటమ్మా ఏమైంది? ఏమైంది? బండి ఆపండి, మా గంగ ఈయన ఉందండి. ఉందయ్యా నీ వరస. పొద్దున ఆవుని గడగాలి ఆఫ్ చేయమన్నా ఆఫ్ చేశాను, గడ్డి కావాలి ఆఫ్ చేయమన్నా ఆఫ్ చేశాను. ఇలా దోపడుకుని ఆపుకుంటూ పోతే నా ఉద్యోగం అవుతుంది. అది కదండి, మీరు అట్లా మాట్లాడి ఎలా చెప్పండి. ఫుల్ ఒడ్లో ఉన్నాయి. ఈ ప్రదేశం అంత మంచిది కాదు, బంది పొడదొకలు కూడా ఉన్నారు. కావాలంటే డ్రైవర్ అడుగు ఆఫ్ చేయమంటే ఆఫ్ చేస్తా. అలాగేనండి. గంగా మరేం భయలేదే, వచ్చేస్తాను. ड्राइवर साहब गाड़ी रुकिए। क्या बात है? हमारा गाय पेट दर्द होते हैं। बड़ा अल्लाह है, घबरा मत। నెమ్మది నెమ్మది గంగా, జాగ్రత్త. జాగ్రత్త. क्या भाई, ఆడబిడ్డ మగబిడ్డ? ఇంకా ఏమి నైనాయి చెప్తా. అచ్చా అచ్చా. ఏంటండి ఏమైంది? దొంగలు బండి లూటీ చేసేస్తున్నారు. ఏమండి కొంచెం మా గంగని దగ్గర చూసుకోండి. ఠీకే ఆగండి. ఏమండో ఏంటండి ఇది తప్పు కదండి, మన కాని వస్తువు మనం పట్టుకెళ్ళచ్చా అని పెట్టండి, బాగుండదు. అడ్డలేవా? చెవికి పోగులున్నాయని లోహుగా చూస్తున్నారా? నాతో పెట్టుకోవద్దండి, మొహం పిడకైపోద్దా అనుకున్నారు. నేను మంచోడిని చెడ్డోని. బాబు మీరు కూడా కొడతా నిజంగా కొట్టేస్తానండి. నాతో పెట్టుకోకుండా మరి కొడతావా? నిజంగా కొట్టేస్తానండి. అయ్యి బాబు ఇదేంటి ఒక దెబ్బకి పడిపోయాడు? ఏమండో తిరిగే వచ్చింది కొట్టలో దూరిపోతున్నాడు. ఏమండో అడగండి, మీరు కిందకి వెళ్ళిపోతారా? ఒక్క దెబ్బ అండి. ఏంటండి నేను చెప్పు కొడుతున్నా, మీరు చెప్పని కొడతారేంటి? మీకు ఏమైనా న్యాయంగా ఉందండి? బాబాయ్ పడిపోతారండి. బాబోయ్ ఇది న్యాయంగా ఉందని మీకు? నన్ను చేస్తారా? నన్ను ఎవరో చేయలేకండి బాబు. ఎవరి చేయలేదు, చాలా లోటుకుందండి బాబు. ఎవడో నా మాటనండి. రాని మీరు వచ్చండి. అమ్మా మీరే కదండి పైనుంచి నెట్టేసింది, మీరే కదండి. మీ మొహం పెడగైపోతుండో పెడక్కో. మీరు మళ్ళీ వచ్చారా? రండి. మీ మొహం పెడగైపోయింది. అది తల ఇనప గుండ. అమ్మనా రాయొచ్చు కొట్టానంటే మీ బాబు గుర్తొస్తా అనుకున్నారు. ఏమండి మీరు వెనక ముందు చూసుకోరండి.
మీరెక్కడికి వెళ్తున్నారండి? నేను వీళ్ళతో పాటు వెళ్ళిపోతానండి. తప్పు కదండి, ఈ దొంగిలించిన పెట్టలేని రైలు ఎవరు పడేస్తారండి? అయితే మేమే పడేయాలండి. ఆయ్, తప్పదండి మరి. అల్లా అచ్చా కియా. మరేనండి. పిచ్చిముండా, పిచ్చిముండా, నీ పేరు నర్మదా. బాగుందన్నమాట. బావగారు, నేనొక్క మాట చెప్పనా? చెప్పండి. మీరు ఉభయ భాషా ప్రవీణులు, కవిరాజ అంశ బిరుదాంకితులు. మీరెక్కడ కాకాలు బట్టి కాపీలు కొట్టి డిఓగా దిగుమతిన ఆ కుర్రకొంకెక్కడ? పెన్సిల్కి పిప్పర్ బిళ్ళకి ఉన్నంత తేడా ఉందండి మరి మీ ఇద్దరికేనే. ఇప్పుడు వాడేదో వాగాడని మీరు ఇటువంటి కఠోర నిర్ణయం తీసుకుంటారా? అబ్బే, ఆహా. ఇప్పుడు నేనున్నాను. నేను మందులు ఇచ్చిన రోగులందరూ టపా కట్టేస్తున్నారని కొంతమంది వాగుతున్నారని కుర్రకొంకలు. మరి నేనేమన్నా జంకేనా, జారిపోయానా? బావగారు, నేనేదో ఇలా వసపెట్టలే వాగుతూ పోతున్నాను, మీరు బ్రహ్మదేవుళ్ళ వ్రాసుకుంటూ పోతున్నారు. అసలు నేను చెప్పిన ముక్కలు ఏమైనా మీ చెవిని పడ్డాయా లేదా అని. ఇటువంటి నిస్సారమైన వ్యర్థ పదాలు నా చెవిన పడవు బావుగారు. సరే, వ్యర్థ పదాలే. ఇప్పుడు అర్థం ఉన్న పదాలు చెబుతాను, కాస్త వినండి. వినండి. ఆ డిఈఓ మీ చేత క్షమాపణ పత్రం రాయించి తీసుకొస్తే మన ఉద్యోగం మనకి ఇచ్చేస్తానన్నాడు. అందుకని మన వాడు, నాయనా శ్రీపతి, అది ఇలా పట్టరా, చక్కటి ఇంగ్లీష్లో రాసి తీసుకొచ్చాడు. రే నాయనా, ఆ క్షమాపణ పత్రం మామయ్య గారి చేతిలో పెట్టు, సంతకం పెట్టేస్తారు. నా చేత క్షమాపణ పత్రం రాయించమనడానికి ఆ డిఓ ఎవరు? నా తరఫున రాసి తేవడానికి మీరెవరు? ఎవరంటారు ఏమిటి బావగారు? మీ చెల్లెలు మొగుడిని, సత్యరాజుని, ఆర్ఎంపీని. రేపో మాపో మీ అమ్మాయిని ఇచ్చి మా అబ్బాయికి చేసుకోబోయే వియ్యంకుల్ని. బంధుత్వం అంతవరకే పరిమితమై ఉండాలి బావుగారు. మరొకరి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాల్లో తలదోచకూడదు. స్వామి ప్రసన్నాంజనేయ రామభక్త హనుమాన్. ఆహా, నా పిలుపు వినిపించిందా స్వామి? రోజులాగే ఈ రోజు కూడా శుభం జరగాలని ఆశీర్వదించు స్వామి. అలాగే. నేను ఇలాగే కాగితాలు ఖరాబు చేసే వ్యర్థ కవిగా మిగిలిపోతానని మీ భయమా బావుగారు? నా ఉద్యోగం పోయి జీతం భత్యం రాకపోయినా సరే నేను రాసిన పుస్తకాలన్నీ మీ అబ్బాయికి వరకట్నం కింద సమర్పించుకుంటాను. అంతేగాని డిఓ మాట ఎత్తొద్దంటారు బావగారు. మీరు ఎలా చూడకండి బావగారు, మీరు ఎలా చూస్తే నాడు ఎక్కడ దొరుకుతుందో తెలియకుండా పోతుంది. బాబుగారు, బాబుగారు, మీరు గృహప్రవేశానికి ముహూర్తం టైం పెట్టింది 8 గంటల 7 నిమిషాల కింద చెప్పాను కదయ్యా. అయితే అటే టైం లేదు కదండి. బాబు దీవించండి. చిరంజీవి. మీరు కూడా దీవించేసండి. చిరంజీవ వెళ్తాం గారు. గృహప్రవేశం అంటున్నాడు వీడు, ఇక్కడ ఇంకో ఇల్లు ఏమైనా కట్టాడండి బావగారు? నేనేమో అనలేదు. ఏమండి, నాన్నగారు మామూలుగా లేరు, మామయ్య గారు ఇంకా మామూలుగా లేరు. కారణం ఏమంటుందంటారు? ఏముంది, కొత్తగా వచ్చిన డిఈఓ గారు నాన్నగారిని తప్పు పట్టారట. ఈయనేమో నువ్వెంత నీ ఉద్యోగం ఎంత అని రాజీనామా చేసి వచ్చేశారు. మనిషికి ముక్కు మీదే ఉంటుంది కదా కోపం. కోపం ఏంటండి, అది ఆత్మగౌరవం అండి. ఆయన చదువుకున్న మనిషికి ఆ మాత్రం ఉండటం అనేది అదొక అలంకారం అండి. ఆయన తప్పట్టడానికి ఆ డిఈఓ ఎవరండి? ఆడు ఎక్కడ ఉంటాడో చెప్పండి. ఈ దుచ్చు కొట్టారంటే పైకి పాస్ అయిపోతాడు. మాధవ, తీసుకోండి. ఇప్పటికి జరిగిన అల్లరి చాలు, ఇంతటితో ఆపేయండి. అలాగేలేండి. అవును, నువ్వు వెళ్ళిన పనేమైంది? క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేసానండి. ఏమండి, మీరు అలా వచ్చి హారతి ఇచ్చేస్తే నాన్నగారు పెట్టి ముహూర్తానికి గృహప్రవేశం అయిపోతండి. రండి. మావయ్య శ్రీపతి వచ్చారు, నాకు పనుంది. నువ్వు హేమని తీసుకెళ్ళు. అలాగేనండి. ఏమగారండి? పైనుంది. ఏమగారు? ఏమండో ఏమగారు? ఏమండో ఏమగారు? అరే, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు జంటగా ఇక్కడే ఉన్నారు. ఇద్దరు కలిసి మా ఇంటికి వస్తారండి. ఓ చిన్న శుభకార్యం ఉంది. నాకు కుదరదులే మాత్రం.
నిన్ననే ఉద్యోగంలో చేరాను, రెండో రోజు ఆలస్యం చేస్తే బాగుండదు. కాలేజ్ లో డెమాన్స్ట్రేటర్ గా చేరారు బావా. అత్తగండి, మరి డిమాండ్ సైన్స్ అంటే తక్కువ ఏంటండి? డెమాన్స్ట్రేటర్. అదేనండి, అదంటే అంత పెద్ద ఉద్యోగం అండి. మరి అదంతా మరి మా హేమం కూడా అదృష్టం అండి. అది ముహూర్తానికి టైం అవుతుంది, ఇప్పుడు మీరు రాకూడదండి. హేమ, నువ్వు వెళ్ళు. రండమ్మా గారు, రండి. గంగండి, ఇది నర్మదండి, మొన్నే రైల్లో పుట్టిందండి బుజ్జిముండ. ఇది యమున, సరస్వతి. వీరు హేమ గారు, మా బాబు గారు అమ్మాయి గారు, అంటే నా గురువు గారు, మీకు గురువు గారే. చూసారండి వీడి సంస్కారం, మీకు నమస్కారం చేస్తున్నాయి. జ్ఞానం ఉన్న పశువులండి. అవును, హర్యానా నుంచి తీసుకొచ్చానంటున్నావు. నీకు హిందీ రాదని వాళ్ళు నిన్ను మోసం చేయలేదు కదా? ఏమండో, మనం అంత తేలిగ్గా మోసపోవండి. మనం వచ్చాని హిందీ మే బాత్ కర్కే వాళ్ళందరూ దర్దర్ కియా హై. क्या बात किया, कैसे बात किया? किया क्या? मैं तूगो जिला वाला हूँ, जिस जिले में गोदावरी बहती है वहाँ हूँ. ये अम्बा कितना बोला, वो 5000 बोला, मैं 2000 बोला, वो 5000 बोला, मैं 2000 बोला, वो 5000 2000 5000 2000 5 2 5 2 वो जावे बोला, నువ్వే పోరా బోలా. వాడు పల్లెటూరు బోలా, మాయి పల్లెటూరు, తూ పల్లెటూరు హై, తెర బాబ్ పల్లెటూరు హై, తెర తాత పల్లెటూరు హై, తెర ముత్తాత పల్లెటూరు హై. వాడు బోలా, నేను తంతాను రే. हम किसी से कम नहीं, यादव की बारात भाभी दोस्ती है, जिस जैसे में गंगा बहती है, हम तेलुगु बिड्डा है रे कुत्ते कमीने बोला. वाडू गजगज वाला हुआ, मेरा काल पकड़ा, मेरा हाथ पकड़ा, मेरा काल पकड़ा, मेरा हाथ पकड़ा, मैं नहीं छोड़ा. నేను తంతా रहा. वाडू काला बैरान आ गया, वो बस 2000 बोला. मैं ठीक बोला, पैसा लिया, अम्बा मूर्ति लिया, वो चुक 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 रेल में आ गया. हम मुद्दू नहीं है, బుద్ధు. అమ్మాయి గారు, మీకేమన్నా అర్థమైందా? ఏంట్రా జోకులేస్తున్నావా? మొహం పెడకైపోతురే. పూర్తంటే అయిపోయింది. అమ్మాయి గారు, మీ చేతితో కొంచెం హారతి ఇవ్వండి. ఏంటండి? సరస్వతి, అమ్మాయి గారు కాసేపు ఉండండి. ఎందుకు? చెప్తాను కదా, రండి. అమ్మాయి గారు వచ్చేస్తున్నారు, మీరందరూ కొంచెం క్రమశిక్షణతో ఉండాలి. గృహ ప్రవేశం అయిపోయింది కదా, ఇంకేమిటి? ఏదో చిన్న అభినందన సభ, దానికి మీరే అధ్యక్షురాలు. నేనా? అవునంటున్నారు. వాటి భాషలోనే మాట్లాడుతున్నావా? ఆవు గేదె సోదర సోదరీమణులారా నమస్కారం. మనతో జీవించడానికి 3 హిందీ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాయి. గంగా కావేరుల గురించి కుమ్మలాడుకునే ఈ మా మనుషుల్లా కాక అందరూ కలిసిమెలిసి ఉండాలని బాగా చెప్తున్నాని. బాగా గడ్డి తిని ఎక్కువగా పేడ వేసి గట్టి పిడకలు చేసుకునే అవకాశం మాకు ఇవ్వాలని. ఏంట్రా జోకులేస్తున్నావా? మొహం పిడకైపోతురే. నేనేమన్నానంటేనండి, బాగా పచ్చగడ్డి తిని ఎక్కువగా పాలు ఇస్తే ఆ పాలు పసిపిల్లలు తాగి వాళ్ళ భవిష్యత్తులో బలవంతమైన పౌలవుతారు నేనంటుంటే, రే నీకు తెలియకపోతే తెలియట్టుండు, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు. ఒకటి లేక 2 కన్నా ఎక్కువ కనకుండా మీరందరూ మాలాగే కుటుంబ నియంత్రణ పాటిస్తూ. అబ్బా ఏమిట్రా మళ్ళీ జోకులేస్తున్నావా? మొహం పిడకైపోతురే. కుర్చీలు మరి కుర్చీయా? నేనేమన్నానంటేనండి, మా మనుషుల్లాగా ఒకరు లేక ఇద్దరు అన్న కుటుంబ నియంత్రణ పాటించకుండా గంపెడు సంతానానికని పశు సంపద బాగా పెరగాలని విష్ణుమూర్తి మన పాల సముద్రం మన దేశంలోనే ఉండాలని నేను చెబుతూ, ఇక మీదట ఇలాంటి తప్పులు చేశావంటే గడ్డి పెట్టి కుడి తగించేస్తాను రే. కుర్చీలు మరి కుయ్యా. మాధవా, ఏంటండి ఏదో కొమ్ముకు పోయినట్టు ఏంటో గంతులు? నువ్వు రావటం కొంచెం ఆలస్యం అయితే నువ్వు అన్నదంతా జరిగేది. ఏం జరిగింది? ఏం జరిగిందేమిటి?
అవతల మండపేటలో ఎవడో దక్షయజ్ఞం నాటకం వేస్తున్నాడంట. ఈ ప్రొద్దు చూసే ఓపి నాకు లేదు కానీ వేసుకుంటే వేసుకొని వేసుకొని నా వాడెవడో సూర్యరావు అంట శివుడు వేషం వేస్తున్నాడంట. శివుడు వేషమా? వాడెవడరా? అదేగా మరి. అసలు నువ్వెవరివి? ఈ జిల్లా శివుడివి. నువ్వుండగా ఈ తూగో జిల్లాలో ఇంకొకడు శివుడు వేషం వేయడమా? వాడికి ఎన్ని గుండెలు, ఎన్ని నరాలు, ఎన్ని నాడులు, ఎన్ని డుగుడుగుడుగుడుగుడుగుడుగుడుగులు. అసలు నీ ముందు వాడు ఎంత? జీవ, దోమ, బొద్దంక, డుగుడుగుడుగుడుగుడుగు డుగుడుగుడుగుడుగుడుగుడుగుడుగు. అవును. ఏమ్మా, అసలు శివుడే మాధవుడు, మాధవుడే శివుడు. కథ 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 కదా. అయితే మనం శశిధరులమై గంగాధరులమై త్రిశూలధారులమై రంగ ప్రవేశం చేస్తున్నాం. బాబా బామా, ఏమిట్రా కళ్ళు కనపట్టలేదు కదా అని చెవులు కూడా వినిపించట్లేదు అనుకుంటున్నావుట్రా వెర్రి వెధవా? చెవు కోసిన మేకలా ఏమిటా అరుపులు? మన మాధవాయ నమః, శివుడాయ నమః, వచ్చేస్తున్నాడాయ నమః, మనం హారతి పాలకదాయ నమః, నువ్వు లేచి నిలబడాలాయ నమః, అర్జుంటాయ నమః, జాగ్రత్తాయ నమః. మెట్లు 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 చూసుకో. నేనెంత అదృష్టవంతురాలి మాధవ. ఇది 100వ పరమశివుడు నా గుమ్మంలోకి రావటం. చంద్రశేఖర చంద్రశేఖర. బామా బామా, నువ్వు ఇక్కడ శ్లోకాలు మొదలు పెడితే అక్కడ ఇంకో శివుడు రంగప్రవేశం చేస్తాడు. నా మాధవుడు ఉండగా ఇంకొకటి శివుడి వేషం వేయడమే పళ్ళు రాలగొడతాను. నా మాధవుడి ముందు ఏ శివుడైనా దిగదుడిపి వాడెవడైనా సరే గడ్డిపోత, గుడ్డిగవ్వ, చిల్ల పెంకు, చీపురు పుల్ల, చిల్లి కాసు. నా మాధవుడే శివుడు, శివుడే మాధవుడు. అదంతే. బామా బామా బామా, నువ్వు ఇక్కడ ఇలా ఉబ్బేస్తూ ఉంటే అక్కడ ఆ దక్షుడు ఆ మహాతల్లిని అవమానపరిచే ఉంటాడు. అతల వితల పాతాళ సప్తకము అతల కుతలమౌ అపశ్రుతి గగన గహన భూపాళి పెఠిల్లున పగిలి పతనమౌ అశనిహతి అజ్జణుదక జణుతాళ తతుల భీభత్స భయానక రసాకృతి తద్ధిమి తత్పహితోద్ధృత భీషణ భైరవ పదోద్ధతి అగ్న హృదయ బడభగ్నులు చిమ్మెను భర్గభాల భీమ భ్రుకుటి దగ్ధ సహచరిణి తలపులు కారిశలల్లెను తామ్ర జటాజూటి ధరణి తత్తరిల జలతులు పతిల తరణి తత్తరిల వాతమతిశయిల జదలు ప్రక్కదల యుగాంత వేళ ముహూర్తమో సంహారక సన్నద్ధుని క్రుద్ధుని రుద్రుని వీరభద్ర సుష్యున్ముఖమైన అప్రతిహత పదఘట్టనమో ప్రేక్షక మహాశైలకు నమస్కారాలు. ఈ రోజు మనకి ఓ సుదినం. మనం పిలవకపోయినప్పటికీ మన మీద అభిమానంతో తూర్పు గోదావరి జిల్లా శివుడు గారు, మాధవ్ గారు తమంతటి తాముగా ఇక్కడికి విచ్చేశారు.
మనల్ని ఆనందింపచేశారు. వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు. నాలుగు మొక్కలు మాట్లాడి అందరికీ నమస్కారం అండి బాబు. ఈ జిల్లాలో నేను తప్ప ఇంకెవరైనా సరే శివుడు వేషం కట్టాడనుకోండి, మీరు రుద్రతానం చేసేసి వాడి పంబ రేగొట్టేస్తారని నాకు బాగా తెలుసండి. అంతటి గొప్పదండి మీ అందరికీ నా మీద ఉన్న అభిమానం. అందుకేనండి సూర్య గారిని ఆ అవస్థని తప్పించడం కోసమే నేను వేషం కట్టి మీ ముందుకు వచ్చానండి. ఏమడో సూర్య గారు, ఏమడో మిమ్మల్ని రండి రండి. వీరు గొప్ప నటులను కూడా విన్నానండి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి సూర్య గారు, మా ఈ తూగో జిల్లాలో తప్పించి మిగతా జిల్లాలో మీరు వేషం కట్టి మంచి పేరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒక నిమిషం బాబు, తోటి కళాకారుణ్ణి కొంచెం సత్కరించుకోలేమండి. ఇక మీరు దయచేయండి. ఇక విషయానికి వస్తానండి. శివుడిగా ఇది నా 100వ ప్రదర్శన అండి, కాబట్టే మనసులో మాట బయట పెట్టేసుకుంటున్నాను. అసలండి పాలమ్ముకుని బతికే యాదవుడు నన్నేనండి. వీడేంటి శివుడు వేషం కట్టవేంటని అందరూ ఎగతాళిగా ఎక్కిరింపుగా మాట్లాడుకున్నావారండి. అట్లాంటప్పుడు రేయింబావులు కష్టపడి నాకు ఆట పాట మాట ఒకటేంటండి అన్ని స్వచ్ఛంగా నడిపిన మా గురువు గారు, ఇదిగో హేమ గారు. ఈ రోజున హేమ గారు ఇక్కడ ఉంటాం అన్నది నిజంగా నా అదృష్టం అండి. ఈ దండ నాకు కాదండి, హేమ గారికి చెందాలి. అమ్మాయి గారు మీరు ఒకసారి పైకి రండి. రండి, మరేం పర్వాలేదు. రమ్మని మీరు చెప్పండి బాబు. రండి. మొహమాటం అండి. వీరేనండి మా గురువు గారు. చంద్రుడికో నూనె పోగులాగా మీకు ఇది సమర్పించుకుంటున్నాను. తీసుకోండి. ఏమిటిది మాధవ, ఇలా స్టేజ్ మీదకి పిలవడం, ఈ పొగడతలు నాకు చాలా సిగ్గేసిపోయింది తెలుసా. అభిమానం ఎంత ఉందో చెప్పుకోవడం తప్పే ఉందండి. అభిమానం ఉంటే మనసులోనే దాచుకోవాలి గాని ఇలా 10 మందికి టముకేసి చాటుకోవాలా? అట్టా దాచేసుకుంటే ఈ అష్టోత్తరాలు సహస్రనామాలు త్యాగరాజు పాటలు ఇవన్నీ బయటకు వచ్చేయండి. అవన్నీ దేవుడు పోగొట్టాలి కండి బాబు. ఒకసారి మనసు దండం పెట్టేసుకుని సరిపోద్ది అనుకుంటే మరి రాసోడంతా పిచ్చోళ్ళ ఎర్రోళ్ళ ఏమండి? మీకు అన్ని తెలుసు అనుకోమాకండి, కొన్ని మీకు తెలివి తెలుసా బాబు? ఏమండి నీతో శివుడిలో కొట్టకూడదండి. ముత్యాల ముగ్గుల్లో ముగ్గుల్లో గుబ్బిళ్ళు, రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గుబ్బిళ్ళు. నేను వచ్చిన పని చెప్పడమే మర్చిపోయాను అమ్మాయి గారు. పొద్దునే పాలు పోయడానికి కానీ పార్థం గారి ఇంటికి వెళ్ళాను కదండి. ఆవిడేమో ముగ్గు తొక్కడా వెళ్ళావా? ఈ రోడ్డు నీ బాబు అనుకున్నావా? జోగులేస్తావా? నీ మొహం పెరగైపోతా ఉన్నావు. మాటలు జాగ్రత్తగా రాని, నా మొహం పేడలా కనబడుతుందా? మళ్ళీ జోగులేస్తున్నావా? ఈసారి నిజంగానే పెరగైపోతురు. అమ్మాయి గారు ఆపారు కాబట్టి పాస్ అయిపోయావు. దమ్ములు లేవని చెప్పవా? వాడంతా మన ముందు కుచ్చి కుయ్యాగాడు. ఇందాక పార్వతమ్మ గారిని చెప్తున్నాను కదండి, పెళ్లికి ఆవిడ చెల్లు కొడుకున్నాడంటండి. మన లలితమ్మ గారికి జోడీగా పాస్ అయిపోతాడేమో అనుకున్నానండి. కానీ బాగాలేడా? బాగాలేకపోవడం ఏంటండి, డబ్బా పనిలో ఉన్నాడండి. మరి కాకపోతే చదివింది ఉత్త బియ్యం అంటండి. పెళ్లి కొడుకుగా పాస్ కావు పో అన్నానండి. ఆయన ఇచ్చి బిఏ అంటున్నావే, పిల్ల ఏం చదివింది, ఏం డిగ్రీ ఉంది అని ఆయన అడిగితే ఏం చెప్తావు? అయ్య బాబోయ్, మీకు డిగ్రీలు ఎందుకండి? ఇప్పుడు సరస్వతి బిఏ, లక్ష్మి బిఎస్సి, పార్వతి బీకాం అని దేవుళ్ళు డిగ్రీలు ఉన్నాయండి. మీరే విద్యుత్ తల్లి, మీకు డిగ్రీ లేకపోయినా పాస్ అయిపోతారండి. అక్క, ఎక్కడి నుంచి ఎక్కడికో లింకులు పెట్టేయడంలో మొనగాడు మాధవ. అతనితో మాట్లాడి నువ్వు గెలవలేవు గాని నువ్వు ఊరుకో. ఏం మాధవా, ఈ బడాయి మా పిల్లలు కూడా నేర్పుతున్నావా ఏమయ్యా? ఏంటండి మొత్తానికి మన ముగ్గే పెద్దదిగా ఉండాలని పట్టుదలతో వేస్తున్నట్లు. ఊరికేంటండి
ఈ సంక్రాంతి పండక్కి మొత్తం మన తూగో జిల్లాలో ఎవరింటి ముందు ఇది పెద్ద ముగ్గు కనపడకూడదు అంతేనండి. ఆయ్, ఎలా ఉందండి? బానే ఉందిలే. మీకు అంతగా పాస్ అయినట్లేదు. పాస్ అయిందిలేవయ్యా. పాస్ అయితే ముగ్గు మీద ఓ పద్యాన్ని వదులుకోండి. ముగ్గు మీద పద్యమా? ఆయ్, ముగ్గు, నిగ్గు, ఎగ్గు, సిగ్గు ఈ మాటలు ఉపయోగించి రామాయణం మీద ఓ పద్యాన్ని పాస్ చేయించుకోండి. ఇప్పుడేమిటయ్యా? చెప్పండి నాన్న, చెప్పండి. ఏమన్నావు? ముగ్గు, నిగ్గు, దగ్గు. అబ్బబ్బా, ఉండండి. సిగ్గు, ఎగ్గు. ఎగ్గు, సిగ్గు. ఎగ్గు, సిగ్గు. కలికి సీతమ్మ కంటిలో కలల ముగ్గు, కలికి సీతమ్మ కంటిలో కలల ముగ్గు, అయ్య రామయ్య మేనిలో అలల నిగ్గు, శివధనుస్సుకు తొలి ఎగ్గు, శివజారి శిరసు వంచిరి నృపులెల్లా సిగ్గు సిగ్గు. ఏమిటి తమ రాసిన 20-25 పుస్తకాలు ఆయుతులవేనా, ఆకాశులవి? నేల మీద వాళ్ళకి ఎవరికి అర్థం కాకుండా. అయినా ప్రస్తుతం జనానికి కావాల్సింది బూతులు గాని నీతులు కాదయ్యా. అమ్మాయిని అంగాంగం వర్ణిస్తూ రాయింది ఎగబడి కొంటారు, అంతేగాని ఆమెని కోయిలని వర్ణిస్తూ రాస్తే ఎవరికి అర్థం అవుతుంది, ఎవరు కొంటారు? అదిగో కోపం వచ్చేస్తుంది. ఈ ముక్కు మీద కోపం లేనయ్యా, నువ్వు ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్నావు. అదేగాని ఉంటే నెలకింత జీతం డబ్బులు వచ్చేవి, మొహం ఇలా దీనంగా పెట్టుకు తిరిగి చెప్పరు తప్ప. మీరు రమ్మని కబురు పెట్టారని వచ్చానే కానీ ఇలా నీతులు చెప్పించుకోవడానికి రాలేదు అంటారు. నిజమే, మీకు చెప్పేంతట వాడినా నేను. చూడండి రాజుగారు, మీ పుస్తకాలన్నీ అచ్చొత్తించడానికి అయ్యే యావత్ ఖర్చు నేను పెడతాను. దానికి ప్రతిఫలంగా వీటి మీద నాది పెద్ద కలర్ ఫోటో అచ్చు వేయించి వీటి దాకా అంకితం ఇవ్వాలి. ఆగండి మరి. అలా చేశారనుకోండి, వీటిని గ్రంథాలయాలన్నీ కొనే ఏర్పాటు నేను చేస్తాను. ఏమిటి? విషయం చెప్పండి. దానికి వస్తున్నానుండు. ఏమి లేదు రాజుగారు, మా వాళ్ళు భూతు భాగవతం అని ఒక నవల రాశారు. అబ్బో, మహారంజుగా ఉందిలేండి. దాంతో పాటు వీటినే జతపతి తోచేద్దాం. దాన్ని కావాలనుకునే వాళ్ళు వీటిని కూడా సచ్చినట్టు కొందిరుతారు. ఏమంటారు? ఏమనమంటారు రాయుడు గారు? బూతు కథలతో జతపరిచి అమ్మితేనే తప్ప అమ్ముడు గాని హీనదశగా నా కవిత్వం చేరుకున్నందుకు గర్వపడుతున్నాను అనమంటారా? హాపాత మధురం అని మహాకవులు స్తుతించిన సాహిత్యం నానాటికి అశ్చర్యమైపోతున్నందుకు ఆనందిస్తున్నాను అనమంటారా? ఏమనమంటారు? అదిగో అదిగో మళ్ళీ కోపం వస్తుంది. వస్తుంది రాయుడు గారు. తల్లిని తిడితే కొడుకు కోపం రాక మానదు. క్షమించండి, నా పుస్తకాలు మీకు అంకితం ఇవ్వలేను. అయితే ఈ జన్మలో మీ పుస్తకాలు అచ్చుకోవు. కాకపోయినా పర్వాలేదు రాయుడు. నా ఒంట్లో ఇంకా జీవం ఉంది, నా రక్తంలో ఇంకా బలం ఉంది. చేత్తో రాస్తాను. చచ్చిపోయేలో 10-15 ప్రతుల్ని తయారు చేయలేకపోను. వాటిని బూతు పుస్తకాల మధ్యన కాక పిల్లలు చదువుకునే ఎక్కాల పుస్తకాలతో జత చేసి పంచిపెడతాను. అక్షరమైన అక్షరం అమ్మ స్వరూపం భావించే ఉదాత్తుడికి ఉచితంగా సమర్పించుకుంటాను. ఇదే నీ అక్రమ. అదే నా తుది శ్వాస మాట కూడా. బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ కూడలకిచ్చి పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి అని ప్రశ్నించిన పోతన మా కులం వాడయ్యా, కవి కులం వాడు. అది గుర్తుంచుకో. అమ్మాయి గారు, ఆ పదాలు మళ్ళీ ఒకసారి వినిపించండి. ఎన్నిసార్లు చెప్పాలి? ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా అంత వింత గాథల్లో ఆనందలాల. అయ్యగారు పెద్ద పెద్ద మాటలతో పుస్తకాలు రాయడమే కాకుండా ఈ చిన్న చిన్న మాటలతో ఇది ఎంత బాగా రాశారండి బాబు. అందుకే నువ్వేదో నాటకం కట్టి పాడు చేద్దంది. కరెక్ట్ అమ్మాయి గారు. ఏంట్రా జోకులేస్తున్నావా? మొహం పిడకైపోద్దు. ఏమండో, మనంత తేలిగా అంచనా వేయకండి. ఈ తూగో జిల్లా మొత్తంలో పల్లె పాటల్లో మనమేనండి ఫస్ట్. 9 పాటల దగ్గర నుంచి తంపుడు పాటల దాకా, కోళ్ళమ్మ పాటల దగ్గర నుంచి కోళ్ళమ్మ పదాల దాకా. మరి అనుకోకండి. ఏమిటమ్మా ఇద్దరు కీచులు ఆడుకుంటున్నారు? ఏం లేదు బాబా, మన అమ్మాయి గారి బావగారు లేరు శ్రీపతి గారు, ఆరి కాలేజీలో జానపదాల పోటీ. మన అయ్యగారితో పాట రాయించి ఆరి పిల్లలతో పాడేద్దామని శ్రీపతి గారు అంటేని నేనేమో రాగం కదా అయిపోయి. బాబా నువ్వు చెప్పాబా, ఇట నాటికి మన కదా లాయకి. నిజమేనమ్మా, వాడికి రాని విద్యంటూ లేదు. పోనీ ఒకసారి అని చూడండి. సరే, పెద్ద రికమెండేషన్ తెచ్చుకున్నావుగా. ఔరా అమ్మ
అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా అంత వింత గాథల్లా ఆనందలాల ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా అంత వింత ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాథల్లో ఆనందలాల బ్రహ్మకు చెల్ల వైనవంత బలిసవల్ల రేపల్లె వాడల్లో ఆనందలీలా అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి బాలుడా గోపాలుడా లోకాల బాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుఫల తెలిసేది ఎలా ఎలా చాంగుఫల ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాథల్లో ఆనందలాల నల్లరాతి కండలతో కరుకైన వాడే వెన్నెముద్ద గుండెలతో కరుణించు తోడే నల్లరాతి కండలతో కరుకైన వాడే ఆనందలాల వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే ఆనందలీలా ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలి పెట్టి ఆనందలాల జాన జాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీల బాలుడ గోపాలుడ లోకాల బాలుడ తెలిసేది ఎలా ఎలా చాంగుబళ్ళ ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాథల్లో ఆనందలాల బాపురే బ్రహ్మకు చెల్ల వైనవంత వల్లించవల్ల రేపల్లె వాడల్లో ఆనందలీలా ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆనందలాల ఆలమందు కాలుడిలా అనిపించు కాదా ఆనందలీలా వేడితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆనందలాల తులసి దళానికి తీరిపోయి తూగునట్టే ఆనందలీలా బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుబడ ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడవెల్లా అంత వింత గాథల్లో ఆనందలాల బాపురే
రండి రా రండి రండి రేయ్, కుయ్యి పట్టుకోరా రండి రండి రా అరే, నన్ను కుయ్యి పైకి ఎక్కనివ్వండి రా ఎక్కనివ్వండి కొంచెం దారి దారి మాధవకి పాలని మీకేరా పుసలాంటిది కొత్త కొట్టుకోండి ఏంటా ఇంట్లో ఎలా ఉంది బాగున్నా మాధవ ఆ, అరే చేపల విశేషాలేంటి దొమ్మిలు కొట్టట్లు ఆహా, ఆహా. అరే ఉండండి రా అందరూ పోస్తారు కదా ఇది పట్టుకో ఇటు చెప్తాను ఎమ్మెల్యే సంగతి మాధవతో చెప్పి తెలిసే మాధవా ఎమ్మెల్యే రాయుడు గారి సంగతే నువ్వే కాదు చూడాలా అందరికి అదేటే కదా నేను అప్పుడే చెప్పానా ఈ ఎమ్మెల్యేలు ఇలాగే జోకులు వేస్తారని అప్పుడు ఓట్ల కోసం హారతులు ఇచ్చాడు పని అయిపోగానే మీ మొహాలు పిడగలు చేశాడు ఎండిపోయి పొయ్యిలో పెట్టుకోడు ఉపయోగపడతాయి బాబు మాధవ ఇలా రా బాబు ఏంటి స్కూల్ కట్టిస్తానని మా అందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడు 6 ఏళ్లుగా అరుంధతి నక్షత్రం వంక చూస్తున్నావే గాని ఇంతవరకు స్కూల్ కి పునాది రాయపడలేదు. పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు మాధవ. ప్రతిరోజు 4 మైళ్ళు నడిచి వెళ్లి రావాలంటే చాలా కష్టం కదా. ఆలోచించు. నువ్వే ఎలాగైనా రాయుడు గారితో మాట్లాడాలి. అవును మాధవ, మాలో నువ్వే ధైర్యవంతుడి. తాడో పేడో నువ్వే తేల్చేయాలి. అందరూ ఆడికాళ్ళు పట్టుకుంటారేంట్రా? ఆడేదో పరమేశ్వరుడైనట్టు ఆడుంటే పకటేసుకాడే. ఆడదేయట్లేదు, ఆడెప్పుడు మంది మీద ఉండేవాడే. మందంటే నిజం చెప్పించే అమృతం ఎర్రి మానవులారా. అది సరిగా నువ్వురే మాస్టర్ గారు 2వ అమ్మాయికి నీకు ఉన్న అదేంటది? వారి కులం ఏంటి, నీ కులం ఏంటి? ఈ ఊరు పెద్ద మనిషిగా అడుగుతున్నాను, నిజం చెప్పరా. తాగుపోతారు అమ్మాయి గారు ఎంత మాట మాట్లాడారు నిన్ను అమ్మాయి గారికి నాకు తగ్గొస్తారా యాదవా తాగుపోతాడు తప్పు కదరా. అమ్మాయి గారు చాలా మాట్లాడతాడు. మీరేంటి అడిగారు? ఎమ్మెల్యేతో మాట్లాడమనేగా, నేను చూసుకుంటారే. వెళ్ళిపోండి. వాడు మామూలు మనిషి కాదండి. పూర్వజన్మలో రావణాసురుడో కీచకుడో అయి ఉంటాడండి బాబు. ఒరేయ్, వాడు రావణాసురుడైతే నేను రాముడై వాడి మదమని చేస్తాను. వాడు కీచకుడైతే నేను భీముడై వాడి పెగులు తీసేస్తాను. వారు ఎంత తెలివిగా వాడిని పడగొట్టేశారో కాదు పానకాలు. ఆ మాత్రం తెలివితేటలు లేకపోతే నేను తలకాయలు మార్చి ఎమ్మెల్యేని ఎలా అయి ఉండేవాడిని. పిచ్చిబండ. మరి నువ్వు వేసుకో ఒకటే. రాముండవా రసిక రాజోత్తముండవా ఉత్తర ప్రజ్ఞల ఉత్తముండా. ఒరేయ్, నేను ఏ పాపం ఎరగట్రా బాబు, నిజంగా ఉత్తముణ్ణి. పేదలై సాదలై పేదలం వారి కష్టార్జితం వైన విత్తంబు మొత్తంబు మోసంబు నమ్మింగు నీ ఉత్తముండవా. కాదు కాదో దొంగవై నంగివై ఒట్టి మాయావివై గోముఖ వ్యాఘ్రమై తోసు ఈ నీవు చెత్తముండవే. ఓరోరి నీవు చెత్తముండవే, చెత్తముండవే. ఇట పిటికిట తగ పటికిట కిటికిట. నా మీద అనవసరంగా దుష్ప్రచారం జరుగుతుంది. నా తప్పేమీ లేదు. నా మాట మన్నించు, నా తప్పు లేదంచు. ఆ మూల ఈ మూల ఏ మూలను నక్కి నక్కవై కుక్కవై నీవు వాదించిన నీవు రోధించిన ఒసలి కన్నీళ్లతో కాళ్ల వేదమ్ముకుని వచ్చిన నిన్ను మన్నింతునే. నీపైకి గుప్పించి నీ తుప్పు బదిలించి నీ తప్పు నీ చేతనే నేను ఒప్పించి నీ నోరు మూయించి నీ తోలు తీయించి నే డోలు వాయించి నీ ఆట కట్టించి నీ రాజకీయంబు కయ్యంబులన్ గాలి దయ్యంబులన్ ఆంజనేయుండు నేలంబడం కొట్టి శిక్షించినట్లేను శిక్షించదన్, నిన్ను దండించదన్, నిన్ను ఖండించదన్. ధూర్తుడా, దుష్టుడా, భ్రష్టుడా, నిత్య నికృష్టుడా, రాష్ట్రుడా,
చండాడుడి నమస్తే నమస్తే దేవదేవేశ పాహి మాం పాహి. ఆ మాధవ్ గారిని ఊరికినే వదలటానికి వీలేదు. అబ్బా ఏమిటా నువ్వు ఓ పంచి మంచి పొట్లకి తుంది దాని ముక్కుల నిండా గుడ్డుగారం బాగా తట్టించి ఆ మాధవ్ గారి గొడ్ల మీద కొద్ది దాంతో వాడు గొడ్లు చావాలి, ఆ గొడ్డుగాడు చావాలి. అది ఆ పంచి అలాగేనండి, అలాగే. ఏం జరిగింది? ఎక్కడికేంటండి? నా ప్రాణాలా చూసుకునే ఆవుల్ని చంపేయాలని చూస్తానే రాయరు, వాడి ప్రాణాలు తెస్తానండి. ఆ భయంతోనే అడిగాను మాధవ. ప్రతి విషయానికి ఊళ్ళో వాళ్ళందరూ నిన్నే ఉబ్బేస్తారు. దానివల్ల వస్తున్న అనర్థాలివి. వాళ్ళకి వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యన అవస్థపడేది నువ్వు. నా మాట విను మాధవ, జరిగింది మర్చిపో. అన్ని రోజులు మనది కావు. కానీ ఈ రోజు నాదే అమ్మాయి గారు, తప్పుకోండి. ఆగమంటుంటే నువ్వు రాయుడి మీద చేయి చేసుకుంటే నా మీదొట్టు. అలాగేలేండి. బావగారు, 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 ఎద్దు ఎద్దు.
నేను ఈ చీర తీసుకుంటాను బావా. అదేమిటి అన్నిటికంటే తక్కువ ధర సెలెక్ట్ చేసుకున్నావు? ఇంట్లో ఉండేదాన్నే కదా, నాకు ఇచ్చాలే. హ్యామ్ ఎప్పుడు వస్తుందో ఏమిటో, తనకు కూడా వచ్చారు, నువ్వే చూడరాదు? నాకేం తెలుస్తుంది బావా, హేమని కట్టుకోబోయేవాడివి, నువ్వే సెలెక్ట్ చేయి. నా సెలక్షన్ తనకు నచ్చుతుందో లేదో. నచ్చకపోతే ముక్కు పిండి కట్టించు. మీ ఆవిడ చేత ఆ మాత్రం కూడా చేయించలేవా? ఇది బాగుంటుంది. ఏమిటి బావా ఎప్పుడొచ్చా? ఇప్పుడే. అత్తయ్య పండక్కి చీరలు పంపించిందే, నీకేది కావాలో తీసుకో. మరి నీకు నేను ఇది తీసుకున్నాను. నాకు ఇది బాగుంది. నేను చెప్పలేదు హ్యామ్కి నా టేస్ట్ నచ్చదని? నువ్వే సెలెక్ట్ చేసావు బావా. ఏదోలే, నీకు అది నచ్చింది కదా, అది తీసుకో. అదేం కాదు, నీ సెలక్షన్ ఏదో అమ్మాయిగారు, చెప్పాల్సిందే. ఎవడో? నువ్వే గనక నీకు కాదు నచ్చింది బావా, తీసుకో. నీ సెలక్షన్ నేను చెప్పాల్సిందే. నేను చెప్పను అంతే. ఏమండి, గొడవ ఏంటండి? ఏం లేదు మాధవ, హ్యామకి ఏ చీర అయితే బాగుంటుందో నువ్వు పెద్ద కన్ఫ్యూషన్ తో చర్చ. ఫైనల్ గా నువ్వు చెప్పు నాయనా, ఆవిడకి ఏ చీర బాగుంటుందో. అయ్య బాబోయ్, దానికంత చర్చ కావాలేంటండి? మల్లెపూలంటే అమ్మాయి గారికి ఇదిగో ఈ మంచి గంధం రంగు చీర అయితే టెన్షన్ గా నప్పుద్దండి. ఆయ్ కరెక్ట్, హ్యామ సెలక్షన్ అదే. ఇదిగోనయ్యా నేను రాయించిన నాటకం. ఇదిగా ఆ మాధవుడు ఉట్టి ఉబ్బులింగడు వెళ్ళి వాడి కాళ్ళ మీద పడి కాకా పట్టడం కాదు, బాగా బాగా ఉదయి. దాంతో వాడి ఈ నాటకం ఆడడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు స్టేజ్ మీద బాగా చితకటాన్ని కళ్ళు చేతులు విరిచాయి. మనం ఆడుతున్న ఈ డ్రామా తెలియక చూసేవాళ్ళు ఇది నాటకమేనో సంబరపడిపోతారు. మన పని నెరవేరుతుంది. శంభో శంకర పాహిమాం పాహిమాం, మహాదేవదేవ పాహిమాం పాహిమాం. ఎవరది? సూర్య గారు మీరా? ఏమిటండి ఇది? సాటినట్లు మీరు మా కాళ్ళ మీద పట్టండి బాబు. మీ ముందు నేను నట్టుని కాదు, బోల్టుని కాదు, సూర్యుడు ముందు దిగుట్టి లాంటివాణ్ణి. ఎంత మాట లేవండి. స్వామి, సింహం ముందు చిట్టెలికి లాంటివాణ్ణి, బంగారం ముందు ఇత్తడి లాంటివాణ్ణి. సరే ముందు కూర్చోండి. అయ్యో అపరాధం స్వామి. ఏమండి? తమరు కూర్చోండి. తమరు సాక్షాత్ శివస్వరూపులు. ఈ జిల్లాకే శివుడు, భారతదేశానికే శివుడు, అమెరికా కూడా తమరే శివులు. ఈ గుళ్ళల్లో ఉన్న శివులంతా నకిలీలు. తమరొక్కరే అసలైన శిశులైన పరమశివులు. తమరు అనుగ్రహిస్తానంటే నటుడిగా నాదో చిన్న కోరిక. భలేవరే, ఏమిటి చెప్పండి. నాటకాలాడుతూ బతుకుతున్నవాణ్ణి, పిల్లకు పెళ్లి చేసే స్తోమత లేనివాణ్ణి. తమరు శివుడి వేషం వేస్తున్నారంటే చాలు, జనం తండోపతండాలుగా వస్తారు. టిక్కెట్లు బ్రహ్మాండంగా తిరుగుతాయి. డబ్బు వడగళ్ల వాళ్ళ కురుస్తుంది. ఎటు చూసినా జనసందోహం, ఎక్కడ చూసినా తమకు జేజేలు. ఆ రాబడితో కూతురు వివాహం జరిపించుకోవచ్చన్న స్వార్థంతో వచ్చాను మాధవ స్వామి. ఆడపిల్లకు పెళ్లి జరిపిస్తానంటే మా వంతు సహాయం మేము తప్పకుండా చేస్తాం సూర్యారావు గారు. ధన్యుని స్వామి. శివుడు పాత్ర ప్రధానంగా పెట్టుకుని నేను నాటకం రాయించాను. అందులో నాదో చిన్న రాక్షసుడు పాత్ర. మొత్తం మీరే, అంతా శివమయం. రుద్రం భజే శౌర్య భద్రం భజే అని మేము స్తోత్రం చేస్తుంటే తమరు పరమశివులు తాండవం. హరుడు శశిధరుడు అని మేం కీర్తిస్తుంటే తమరు అపరశివులు నర్తనం లాస్య నర్తనం. ఇలా పెద్ద పెద్ద సెట్టింగులతో ఫైర్ వర్కులతో వైర్ వర్కులతో అదిరిపోతుంది అనుకోండి. అదరు కొట్టేస్తాం. మా పార్టీ మాకు వదిలేండి. కథ పార్టీ ఎవరు చెప్పండి. రాక్షసులు తపస్సు చేస్తారు, పరమశివుడు దర్శనమిస్తాడు. ఎవరి చేత చావు రాకుండా వరం కోరుకుంటారు. మరి శివుడు వరం ఇచ్చేశాడా? గోళా శంకరుడు కదండి, పాస్ చేసేయండి. ఆ తర్వాత అప్పుడు ఆ ముష్కర్లు, ఆ దుష్కర్లు శివుణ్ణి చంపబోతే వరం ఇచ్చిన పాపానికి చావు దెబ్బలు తింటూ ఉంటాడు. పార్వతి ప్రవేశించి ధర్మ వినాశకుల మీద దయ్యేమిటని ఈయనకి ప్రేరణ కలిగిస్తే అంటారండి. అమ్మాయి గారు, మీరు దాన్ని ఎలా సాగదీస్తారేమో నాకు తెలియదు కానీ మనం తాండవం చేస్తుంటే స్టేజ్ దత్తలిపోవాలండి. ఈ మధ్యకాలంలో మన స్టేట్ లో ఇట్టాను శివుడు పుట్లు కనిపించాలండి. హేమ నేర్పగలదు, నువ్వు నేర్చుకుంటావు. అది సరే గాని ఇలాంటిది ఎక్కడ ఏ పురాణంలో లేదే. లేకపోతే ఏమండి, ఇందులో మా గొప్ప నీతి ఉంది కదండి. మగాళ్ళు తొందరపడి తప్పు చేసిన ఆడది సరిదిద్ది మంచేయాలని. ఎప్పుడు నాయన ప్రదర్శన? మీరు ఎప్పుడు పాస్ చేస్తే అప్పుడేనండి. బాబా, అసలు ఎలా మొదలవుతుంది? అరణ్యంలో రాక్షస బృందం శివుణ్ణి గురించి తపస్సు చేస్తూ ఉంటుంది.
రావయ్య మహేశ్వర వరం సమున్నత గమ్యం చేర్చి పరమ ధర్మ సోపానం అధర్మ పూరితమైతే అది గ్రహీతకి శాపానలం దేవి తథాస్తు తథాస్తు హలులు ముష్కరులు దుష్కరులు ధూర్తమతులు దుర్మదులు దుర్గతులు హరుని హింసింపగా తమ కట్టినారు వరదహస్తముదులు మతల పెట్టినారు ఖలులు ముష్కరులు దుష్కరులు నువ్వెక్కడికే తల్లి మాధవం చంపడానికి ఈ డ్రామా వేస్తుంటే అవతరించను ఆదిశక్తి పరమశివుని చేరెను పరాశక్తి ఈ శాంతమే నీ మాయా సహనమే నీ మాయా శాంతమే నీ సహనమే నీ సర్వాంతర్యామి మాయా ధర్మ వినాశకులనింక దండించవదేవి స్వామి శాంతమే నీ
గురువా మీరిద్దరు ఇలా శివపార్వతులా నాట్యం చేస్తుంటే అర్రే ఆహా మీరు ఇలా జీవితాంతం ఉండిపోతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది మాధవా. రే మాధవ, ఏం చేస్తున్నావు అక్కడ? మేమిద్దరం పెళ్ళేట ఆడుకుంటున్నాం. పిల్లాడు అనుకుంటున్నారా? నరితే కొట్టువేదా? నీ ఎంత వచ్చేయండి, మా ఎంత వచ్చేయండి. ఇంకోసారి ఇలాంటి ఆలోచన వచ్చిందంటే తాడు వెళ్తేస్తాను, జాగ్రత్త. ఏమా మావాడి పెళ్ళం నాయన శ్రీపతి, నువ్వు వెళ్ళి ఆడుకోపో. నన్ను తిట్టారే? ఈ ఆట ఆడదాం రమ్మని హేమే పిలిచింది. ఏమా హేమకేమా అన్నా ఉంటే చెమడాలు కొడతాయి, జాగ్రత్త. బాలేరుని హేమని పేరు పెట్టి పిలుస్తావు. అమ్మాయి గారు అని అను. అను అమ్మాయి గారని. అమ్మాయి గారు మాధవ, హేమమ్మ విషయంలో నా కోరిక సబబుగా లేదా? మనకు అర్హత లేదురా. అసలు అలాంటి ఆలోచన తప్పు. ఓ ఆడపిల్ల వేళకాని వేళ ఇలా స్నానం చేసిందంటే వినకూడని మాట ఏదైనా చెవిని పడి ఉండాలి, లేదా పడకూడని కోరిక ఏదైనా మనసును పడి ఉండాలి. అవునా అమ్మా? రాత్రి శివుడి వేషంలో ఉన్న మాధవ్ పక్కన నేను పార్వతిలా నిలబడాల్సి వచ్చింది బాబా. పార్వతిలా నటిస్తేనే స్నానం చేశావు. రేపు ఆ శివుడి పక్కన పార్వతిలా జీవించాల్సి వస్తే? హేమా, పెద్ద ముత్తైదువులు ఆ చీరేమిటి? పాల కోసం ఆ బిందె ఏమిటి? ఏమైంది నీకు ఇవాళ? ఏం కాలా, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి పాలు తీసుకురా. రోజు నువ్వు వెళ్ళి పాలు తీసుకొచ్చేదానివి, ఇవాళ కొత్తగా ఏం మార్పు వచ్చింది? నిన్నటి ఆదివారం వెళ్ళిపోయి వాళ్ళ సోమవారం వచ్చింది, అదే మార్పు. పెద్ద మాటలు. నేనెప్పుడో నీళ్లు తీసుకొచ్చేసాను, నువ్వు వెళ్ళి పాలు తీసుకురా. టైంకి సరిగ్గా కాఫీ అందకపోతే ఒక్క నిమిషంలో సోమవారాన్ని మంగళవారం చేసేస్తాడు నాన్న. నువ్వు వెళ్ళు.
రండి రండి. ఏంటమ్మాయి గారు ఆలస్యం లేచారేంటండి? కళ్ళు కలవల్లా ఉన్నాయి. పాలు పాలు రెడీ అయ్యానండి. రాత్రి స్టేజ్ మీదకి అసలు నిజంగానే ఆదిశక్తి వచ్చేట్టుందండి. చూశారు కదండి రాత్రి మీరు వచ్చిన వంగతో వాళ్ళందరినీ ఎలా ఉతికి పారేశానో. పాలు రాత్రి దెబ్బతో నాకు గట్టి నమ్మకం వచ్చేసిందండి. నాకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మీరు వచ్చి కాపాడేస్తారని. నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు ఆపదలు ఎందుకు వస్తాయి అసలు? ఎదుటివాడిని చదవగలిగే లౌక్యం నీకు రావాలని రోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. నిజమా అమ్మాయి గారు? రోజు నా గురించి మీరు దేవుడికి దండం పెట్టుకుంటారా? పాలు చూడు. బాగుంది నాన్న. బాగుందండి. శుభం. మరి అబ్బాయికి అమ్మాయి నచ్చింది కాబట్టి ఆ ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా మరి ఎవరండి బాబు? అబ్బాయి గారికి అమ్మాయి గారు పాస్ అయిపోయి సరే అండి. మరి అమ్మాయి గారికి అబ్బాయి గారు పాస్ అవ్వట్లేదు ఏంటండి? అయ్య బాబా. వెళ్తాం గారు మిమ్మల్ని కొంచెం అలా బయటికి రండి. రండి. అమ్మాయి గారు మీకు పెళ్లి కొడుకు అన్ని విధాలా నచ్చితేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే జరగదు. చెప్పండి మీకు అబ్బాయి నచ్చాడా? ఆడపిల్లలు నువ్వు ఇట్ట అడగగానే అట చెప్పేస్తారా? రైటే లేండి. ఇటప్పుడు కొంచెం ఇరకాడంగానే ఉంటుంది. ఓ పని చేయండి, అబ్బాయి మీకు నచ్చితే నవ్వుతూ తలదించుకోండి. నచ్చలేదనుకోండి కోపంగా నాకేసి తిరిగి చూడండి. అయ్యి బాబాయ్ అదేంటండి? అటు నవ్వు కాదు ఇటు కోపం కాదు, అటు బాధగా చూసి అర్థం ఏంటండి? నాన్నని చెల్లెల్ని మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది. రైటేనండి. ఆడపిల్ల అంటే అంతే కదండి. పాప రేపు హేమ గారు కూడా అంతేలే. వదిలేస్తే లింకులు పెట్టేస్తాడు. నీకాయన నచ్చారా లేదా అది చెప్పు. పాస్ అయిపోయినట్టే. మా అమ్మాయి గారికి అబ్బాయి గారు పాస్ అయిపోయారండి. ఇక పెళ్లి ఏర్పాటు చేసేసుకోండి. శుభం. అయితే కట్న కానుకల విషయాలు కూడా మరి ఏమండో మేమే బంగారం అంటే ఆడపిల్లలు ఇస్తుంటే ఇంకా ఎదురుడుతారండి బాబు. నువ్వు ఊరుకో. సంతలో పశువుని పెట్టి బేరం ఆడినట్టు నన్ను మధ్యలో పెట్టి బేరం ఆడడం నాకు సుతరాం ఇష్టం లేదు. నేను అలా బయట నుంచి ఉంటాను, మీరు మాట్లాడుకోండి. మా వాడు చిన్నప్పటి నుంచి అంతేలేండి. కొన్ని పద్ధతులున్న మనిషి, మధ్యతరగతి వాళ్ళం కదా. తప్పని తెలిసినా కొన్ని బాధ్యతలను నెరవేర్చడానికి కొన్ని పనులు చేయక తప్పదు. మరి ఏమంటారు బావగారు? అవన్నీ ఎందుకండి? ఆ పుచ్చుకునేది ఏదో ఒక ముక్క మా మనసులో వేయండి. ఒక 50,000 అయితే సబబుగా ఉంటుందంటారు. సరే బావగారు, మీ సంబంధం మాకు నచ్చిందండి. త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం. వస్తామండి. నమస్కారం. విన్నావటే 50,000 కట్టడం కానీ ఒక క్షణం ఆలోచించకుండా ఒప్పేసుకోండి మీ అన్నయ్య గారు. అంతటితో ఆగుతుందా? లాంఛనాలని అవని ఇవని ఇంకా అమాం బాపతు ఇంకో 10,000 దేగుతుంది. కాస్త దేగితే మాత్రం తప్పే ఉందండి. మంచి సంబంధం అనుకున్న తర్వాత ఒరే డబ్బు గురించిన ఆలోచన ఎందుకు బాబు గారు? ఈ ఇంటిని అమ్మేస్తాను. జోకులేస్తున్నారా బాబు గారు? లేదయ్యా, నిజంగానే అమ్మేస్తాను. తాతల నాటి ఆస్తి ఈ ఇంటిని అమ్మేస్తారా? అవును బాబు గారు. నాకు కుర్రాడు నచ్చాడు, అతని క్రమశిక్షణ నచ్చింది. ఈ రోజు లెక్కల ప్రకారం వాళ్ళు ఏమీ ఆకాశంలో లేరమ్మా. చాలా సబబుగానే అడిగారు. అయినా రేపు మీరు మాత్రం అడగరా? మీరు అడగకపోయినా నా బాధ్యతగా నేను ఇవ్వద్దా చెప్పండి? అందుకే ఇంటిని అమ్మేసేయాలనే నిశ్చయానికి వచ్చాను. మీ ఎరుకలో ఏదైనా మంచి బేరం ఉంటే చూడండి బాబు గారు. కాస్త ఇంటిని శ్రద్ధగా చూసుకునే మనుషులను చూడండి. బామ్మగారు. ఎవరు? మాధవ. రా బాబు కూర్చో. మా వెధవా ఇంట్లో లేడు. నేను మీతోనే పనుండి వచ్చానండి. నా కోసమా? ఏమిటి బాబు? నేను మిమ్మల్ని ఒకటి అడుగుతానండి, మీరు కాదనకుండా నాకు మాట ఇవ్వాలి. ఏమిటది? ముందు మాట ఇవ్వండి, తర్వాత చెప్తాను. సరే మాట ఇస్తున్నాను. ఏమిటో చెప్పు. ఇదిగోండి ఈ డబ్బు తీసుకోండి. డబ్బా? ఎందుకు? ఇది మీ డబ్బుగా బాబు గారికి మీరు ఇవ్వాలి. నా డబ్బుగా బాబు గారికి ఇవ్వాలా? ఎందుకని? లలితమ్మ గారికి మంచి పెళ్లి సంబంధం కుదిరిందండి. 50,000 దాకా కట్నం అడిగారు. ఆ డబ్బు కోసం బాబు గారు ఇల్లు అమ్మేస్తున్నారు. ఇల్లు అమ్మేస్తే ఆయన ఏమైపోతారు పాపం? అందుకే కదండి ఈ డబ్బు ఇస్తున్నాను. నాకు ఎప్పటి నుంచోనండి బాబు గారి పుస్తకం వచ్చేయించాలన్న చిన్న ఆలోచన ఉందండి. ఆ కోరిక ఉపయోగించుకుని ఈ డబ్బు బజార్ కింద ఇచ్చామనుకోండి, ఆ పెళ్లి ఖర్చుకి ఉపయోగపడుతుంది, ఆ ఇల్లు నిలుస్తుందండి. అవును, ఇంత డబ్బు ఎక్కడిది నీకు? అప్పు చేశావా? నాకు ఆవులున్నాయి కదండి, అందులో కొన్ని అమ్మేశానండి. మిగతావేమో బేరం పెట్టాను. ఇలా అన్ని అమ్మేసుకుంటే నువ్వేం తిందామని? మరెవరే,
మీరంతా లేరేంటండి? మీ ఇంటికి వస్తే ఓ ముద్దు పెట్టరా? నాకు ఈ సాయం చేసి పెడతారు కదండి. మారేడు దళం శివుని పాదాలు తాకాలంటే ఏ చేతులు కాదంటాయి? ఎంత దొడ్డ మనసురా నాయనా నీది. ఏమిటి బామ్మగారు, నా కావ్యాలను మీరచ్చు వేస్తారా? అది కాదు బాబు గారు, మా వారు బోరుడు హైవేజ్ నాకు వదిలి వెళ్ళిపోయారు. అనుభవించడానికి నేను నా మనవడు మిగిలాం. ఆ డబ్బు ఇలాంటి పుణ్యకార్యాలకు ఉపయోగిస్తే నా జన్మ తరిస్తుందనిపించింది. బామ్మగారు ఏంటండి పొద్దునే జన్మలు అయ్యి అంటున్నారు? నాన్నగారు పుస్తకాలన్నీ బామ్మగారు అచ్చు వేయిస్తారట మాధవ. అయ్యో బాబోయ్, ఎంత శుభవార్తనానండి. అనండి బాబు గారు, ఇక రామాయణం మహాభారతం పక్కన పేటేసి కూర్చుంటాయి మీ పుస్తకాలు. కానీ కానీ నా పుస్తకాల మీద మీకు రాబడి పెద్దగా ఉండకపోవచ్చు బామ్మగారు. మాకు పైసా రాబడి రాకపోయినా పర్వాలేదు బాబు గారు. ఒక మహాకవి రాసిన అపురూప గ్రంథాలు వెలుగు చూడాలి. మీరేమిటో, మీ కళానికున్న శక్తి ఏమిటో 10 మందికి తెలియాలి. ఏం మాధవ? లక్ష విలువ చేసే మాట అన్నారండి. ఆ మాటతో పాటే భజానగా ఇంత ఇప్పించేస్తే ఈ విషయం పాస్ అయిపోద్దండి. మాధవ, బేరాలు ఆడడానికి భజనాలు పుచ్చుకోవడానికి ఇది నువ్వు పశువుల సంతకెళ్ళి చేసే పశువుల బేరం అనుకున్నావుటయ్యా? ఇటువంటివి నచ్చవు నాకు. రైటే బాబు, ఇప్పుడు ఆవులు గేదెల మధ్య గడిపేవాడిని. అంతవరకు ఆలోచించాను. తప్పే. మాధవేం తప్పుగా అనలేదు బాబు గారు. మీకు ఎంతో కొంత ఇవ్వటం మా బాధ్యత, ధర్మం. ప్రస్తుతానికి 50,000 అట్టి పెట్టండి. ఇప్పుడు ఎందుకు బామ్మగారు? రేపు పుస్తకాలన్నీ వచ్చైన తర్వాత ఏకమొత్తంగా ఎదురుగాని ఉంచండి బాబు గారు. పెద్దమ్మాయి గారి పెళ్ళని కూడా అనుకుంటున్నారట కదా, దేనికైనా అక్కడికి వస్తుంది. బామ్మగారు మాట కాదనకండి బాబు, ఉంచండి. మన అవసరం పాస్ అయిపోతుంది. ఇచ్చేయండి. ఏమిటి? ఏంటండి అమ్మాయి గారు, ఏమైందండి? ఏం లేదు. ఆడుకోవడానికి పిలుస్తోంది. గుడికెళ్ళి వస్తున్నావమ్మా? పుట్టినరోజు కదా అని. కన్నెపిల్ల జరుపుకునే ఒక్కొక్క పుట్టినరోజు కన్నవాళ్లకు ఒక్కో హెచ్చరికమ్మ. కళ్యాణ ఘడి సమీపిస్తోంది సుమా అనే ఓ అందమైన హెచ్చరిక. కూర్చోండి నాన్న. ఎందుకమ్మా? కూర్చోండి. లేమ్మా, లే. ఈ పుట్టినింటి మహారాణి, మెట్టినింటి మహారాణి పిల్లపాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలమ్మా. అన్నట్టు మీ అక్క నీకు ఉత్తరం రాసిందమ్మా. ఏం రాసింది నాన్న? నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు పంపింది. నువ్వు కూడా దానికి వెంటనే శుభాకాంక్షలు అందజేయాలి సుమా. దేనికి? మీ అక్కయ్య నన్ను తాతం చేయబోతుందమ్మా. బామ్మగారు వచ్చారేమో, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొస్తానమ్మా. పోరా, జరిగితే చూడకూడదు. ఇదిగో ఉత్తరం, ఉత్తరం. ఇటు అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఈవేళ పిఠాపురంలో ఆవులు పోటీ కదండి. నేను గంగ నిమిషం బయలుదేరుతున్నానండి. మా చంటిగాడు నేను లేని కదా అని తలా ఇస్తారేమో, మీరు కాస్త దగ్గర నుంచి చూసుకోండి. ఇప్పుడే బయలుదేరుతున్నావా? మరి సాయంకాలం కదండి పోటీ.
పోనీ మధ్యాహ్నం వెళ్ళకూడదా? మధ్యాహ్నం బయలుదేరితే టైం ఏమి మిగులుద్దండి? ఆవు కాస్త అలుపు తీర్చుకోవాలన్నా ఈ సర్దుకోవాలన్నా ఇప్పుడు వెళ్ళడం రైట్ అండి. సరే నీ ఇష్టం. ఉంటానండి. అదేమిటి? ఇంతకీ కావాల్సిన ఆవిడ మర్చిపోయానండి. ఈ ఏడాది కూడా బహుమతి నాకే పాస్ అయిపోవాలని కోరుకున్నారు కదండి. నువ్వు అడిగితే కదా. అయ్య బాబు అడగాలండి. కోరుకోండి బాబు. సరే నీదే. చాలండి. అమ్మాయి గారు అయ్యో ఇంకా పడుతున్నారేంటండి? ఈవేళ మీ పుట్టినరోజు. లేవండి. అబ్బా లేవండి. కూర్చోండి. ఇదిగోండి ఈ అన్నపూస ఒంటికి రాసుకుని ఈ మేగడతో మొహం రుద్దుకుని ఈ పాలతో తలారా స్నానం చేయండి. పాలతో స్నానం చేయడానికి నేనేం దేవతనా? కాకపోవడం ఏంటండి, అంతకన్నా ఎక్కువేనండి. రానంటే చంపేస్తామని వచ్చాను కానీ లేకపోతే వాళ్ళు వచ్చేవాడు కదా బాబు. ఏం పాపం? అంతర్వేది వెళ్లాల్సింది. ఎందుకో? మా ఆవిడ సముద్ర స్నానం చేద్దాం రమ్మంది. ఏమిటి విశేషం? ఇవాళ కార్తీక పౌర్ణమయ్యా బాబు. అందుకే కాబోలు అమ్మాయి గారు మధ్యాహ్నం వెళ్ళకూడదా అన్నారు. బండి తిప్పు. దేనికి? ఇవాళ అమ్మాయి గారు పుట్టినరోజే బాబు. గజ్జ కట్టుకోకున్నా కల్లు కల్లు మంటుంది అడుగు ఎవరిదా అడుగు ఎవరిదా అడుగు పోనీ గొంతు దాటి రాకున్నా గుండె ఊసు చెబుతుంది ఏ పలుకు నీ పలుకు
కామాక్షమ్మ వరమిచ్చిందో రబ్బర బొమ్మ నవ్విందమ్మ రసనిమ్మ నవ్విందమ్మ అరరరరరరరర. నవ్వులేమో దివ్యలాయే నడకలేమో మువ్వలాయే ఎన్ని కళలు నేర్చాడమ్మా ఏమి కవితలల్లాడమ్మా ఎన్ని కళలు నేర్చాడమ్మా కనుల మూదు నీవుంటే కవిత పొంగి పారిల్దమ్మ మాట నీదే మనసూరించే ఆట నీదే పున్నమిరమ్మ పుట్టినరోజు వెన్నెల చిందు నాదే నాదే అరరా